ఒక వ్యక్తికి ఇల్లు గాని, లేదా ప్లాట్ గాని, లేదా ఒక వ్యవసాయ భూమి గాని ఏదైనా ఒక అసెట్ ప్రాపర్టీ ఉంది అనుకోండి. ఆ వ్యక్తి కంపల్సరీ వీలునామా రాయాలా? వీలునామా రాయకుండా మరణిస్తే ఏం జరుగుతుంది? ఆ విషయాన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీలునామా రాయకుండా గాని వ్యక్తి మరణిస్తే అతని యొక్క ప్రాపర్టీని అతనికి ఉన్నటువంటి క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరైనా సరే మరలా వారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే చిరిగి చాట్ అవుతుంది. చాలా లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది. ముందుగా ఏం చేయాలి? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. దానికి కొంత ఖర్చు అవుతుంది, కొంత ఏంటి బాగానే ఖర్చు అవుతుంది, మీకు తెలియని విషయం కాదు కదా. నెంబర్ 2 పాయింట్, తెచ్చుకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ని ఏ ప్రాపర్టీ పేరునైతే మీరు తమ పేరు మీదకి రాసుకుంటున్నారో ఆ ప్రాపర్టీని ఉద్దేశిస్తూ కోర్టులో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కి సబ్మిట్ చేయాలి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ రావడానికి ఇట్ విల్ టేక్ మినిమం 6 నెలల నుంచి ఏడాది పాటు వరకు పట్టే అవకాశం ఉంటుంది. అక్కడ అడ్వకేట్ ఫీజులు, కోర్టు ఫీజులు ఇవన్నీ చెల్లించి ఒక ఏడాది పాటు వెయిట్ చేయాలి. అవును కరెక్టే, ప్రాపర్టీ మీదే, మీ ఫాదర్దే ప్రాపర్టీ, మీ ఫాదర్ కి మీరే పిల్లలు, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్ ద మస్ట్ అండ్ షుడ్. వితౌట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేకుండా మీరు కానీ ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ ఆఫీసులో కానీ ఎంఆర్ ఆఫీసులో కానీ వెళ్ళి ఆ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయమంటే ఎవరు కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు. సో కోర్టులో ఇచ్చినటువంటి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్ ద వెరీ వెరీ మ్యాండేటరీ. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకొని మీరు సబ్ రిజిస్టర్ ఆఫీసు కానీ లేదా ఎంఆర్ ఆఫీసు కానీ వెళ్ళినప్పుడు ఆ ప్రాపర్టీని మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ రోజు ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ అంతా కూడా మీరు చెల్లించాలి. ఇవన్నీ చెల్లించిన తర్వాత మాత్రమే ఉంటుంది. అటు ఇంకా ఒక కండిషన్ ఏంటి, కింద ఉన్నటువంటి ఎవరైతే మీ అందరి మధ్య ఒక అంగీకారం ఉన్నట్లయితే ఇంత ఫీజిబుల్ గా అవుతుంది. లేదు మీ సిస్టర్స్ కానీ మీ బ్రదర్స్ కానీ ఎవరైనా సరే మీ మధ్య కాస్త డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే ఆ ప్రాపర్టీని మళ్ళా మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం చాలా ఇబ్బంది. సో వయసులో ఉన్న పెద్దవారికి ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంత కష్టపడి ఒక ప్రాపర్టీని మీరు సంపాదించుకున్నారో, ఎంత కష్టపడి ఆ ప్రాపర్టీని ఇప్పటి వరకు కంటిన్యూషన్ చేస్తున్నారో, కానీ మీ పిల్లలకి ఎటువంటి సమస్యలు లేకుండా, మీ పిల్లల మధ్య ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా స్మూత్ గా ఆ ప్రాపర్టీని రెండో తరానికి అందజేయాలంటే మీరు ఇమ్మీడియట్ గా ఈ రోజే మీరు తక్షణమే సంప్రదించి ఒక వీలునామాను రాసుకోండి. దానికి చాలా నామినల్ కాజెస్ మాత్రం అవుతాయి, బట్ ఆ వీలునామా రాయడం చాలా ఇంపార్టెంట్. వీలునామా రాయడం ఒకటే కాదు, దానికి రిజిస్ట్రేషన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఏ రకమైన హెల్త్ కండిషన్స్ లో ఉన్నా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రిజిస్టారే మీ ఇంటికి వచ్చి కూడా రిజిస్ట్రేషన్ చేసే సందర్భాలు కూడా చాలా ఉంటుంటాయి. సో లీగల్ లో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్, సూచనలు, సలహాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీరు వీలునామా మాత్రం తప్పనిసరిగా రాయండి. రిజల్ట్ చాలా హ్యాపీగా ఉంటుంది. స్మూత్ గా ప్రాపర్టీని కింద జనరేషన్ కి మీరు పాస్ చేసే అవకాశం కూడా మీకు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.